ఆంధ్ర యూనివర్సిటీలో యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. వర్షం పడితే వేదిక మారుతుందని అధికారులు చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన 25,000 మంది విద్యార్థులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచి 10 సంవత్సరాలు ముగిసింది. 11వ సంవత్సరం అద్భుతంగా అదేవిధంగా దేశ నలుమూల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ని చూసే విధంగా విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అద్భుతంగా చేయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది. ఇందుకు సంబంధించి యోగాంధ్ర అనే కార్యక్రమంతో ఈ నెల 21న విశాఖలో ఈ యోగా ఆసనాలతో యోగాంధ్ర కార్యక్రమాన్ని అద్భుతంగా చేసేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. ప్రస్తుతం దీనికి సంబంధించి విశాఖలో ముమ్మరి ఏర్పాట్లు చేస్తుంది. ప్రధాన వేదికలుగా ఒక పక్క ఆర్కే బీచ్, మరో పక్క ఏయు ఆంధ్ర యూనివర్సిటీలోని ఈ వేదికలు ఏర్పాటు చేశారు. ఒకవేళ ఆర్కే బీచ్లో వర్షం పడి ఏవైనా పరిస్థితి మారిపోతే దాని ప్రత్యామ్నాయ వేదికగా ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే విజువల్స్లో చూపిస్తున్నామో ఆంధ్ర యూనివర్సిటీ వేదికే ప్రధాన కేంద్రంగా మారిపోతుంది. ఈ యోగా దినోత్సవాల్లో యోగాంధ్ర కార్యక్రమంలో దేశ ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఆ రోజు వనరులు కరుణిస్తే అంతా కూడా సజావుగా సాగుతుంది. ఒకవేళ వర్షం పడినట్లయితే ఇదే ప్రధాన వేదికగా మారుతుంది అనేది కూడా మనకి అధికారుల సమాచారం అందుతుంది. ఒకవేళ ఆర్కే బీచ్లోనే ప్రధాన వేదికగా ఆ రోజు కార్యక్రమం నిర్వహించినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీలో ఇక్కడ 25,000 మంది విద్యార్థులతో 108 ఆసనాలతో యోగా కార్యక్రమం నిర్వహిస్తారు. ఆర్కే బీచ్లో కార్యక్రమం అనంతరం దేశ ప్రధాని మోదీ ఈ యొక్క వేదికకి చేరుకొని విద్యార్థులకు కూడా ప్రశంసా పత్రాలను అందజేస్తారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అదేవిధంగా పోలీసులు ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ వాహనాలను కూడా దారి మళ్లించి ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. 9,500 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు 12,000 కెమెరాలతో ఎక్కడికక్కడ నిఘా పెంచే విధంగా కూడా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారులను కూడా అక్కడ నియమించడం జరిగింది. అక్కడ ఆర్కే బీచ్లో ప్రధాన వేదిక దగ్గర యోగాంధ్ర కార్యక్రమంలో యోగా ఆసనాలు ముగిసిన తర్వాత ప్రధాని నేరుగా ఇక్కడికి చేరుకొని విద్యార్థులు కూడా అభినందించి వారికి ప్రశంసా పత్రాలను అందజేయడంతో పాటు ఇక్కడ యోగాలో పాల్గొన్న వారికి ట్రైన్ చేసిన ఆ యొక్క టీచర్స్ని కూడా అభినందించే కార్యక్రమం కూడా ఇక్కడ ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి యోగాంధ్ర కార్యక్రమం అనేది కేవలం యోగాకి పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా కూడా అద్భుతంగా నిర్వహించాలని, వరల్డ్ రికార్డు కూడా నెరవేర్చే విధంగా కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఇప్పటికే అధికారులు ఒక పక్క నగర పోలీస్ కమిషనర్, డీజీ, రాష్ట్ర మంత్రులు, డీజీపీతో పాటు ఇతర ఐపీఎస్ అధికారులు కూడా చేరుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పోలీస్ సిబ్బంది కూడా చేరుకొని ఈ యొక్క ఏర్పాట్లలో భాగంగా ఈ యొక్క సెక్యూరిటీలో భాగంగా వారు ప్రత్యేక ఏర్పాట్లలో కూడా వారు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ మనం చూడవచ్చు 26 కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు కూడా మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు జిల్లా, మన్యం, అదేవిధంగా విశాఖ మొత్తం ఈ జిల్లాల నుంచి మొత్తం ఇక్కడికి వస్తారనేది, ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది ప్రధానంగా అధికారులు భావిస్తున్నారు. దీనికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ట్రాఫిక్ ఉల్లంఘనలు కావచ్చు, ట్రాఫిక్ నిబంధనలు ఎక్కడికక్కడ పాటించే విధంగా ప్రత్యేకించి పోలీసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తీర ప్రాంతం వెంబడిగా ఈ యొక్క దేశ ప్రధాని అదేవిధంగా ప్రముఖులు అక్కడికి రావడంతో కూడా నిఘాను కూడా పెంచడం జరిగింది. ఒక పక్క పిఎం ప్రోగ్రాం, మరో పక్క సీఎం, యోగా, పబ్లిక్, ట్రాఫిక్ అన్ని విభాగాలను కూడా సమన్వయం పరిచి ఆ కార్యక్రమాన్ని ప్రధాన దృష్టి సారించేందుకు కూడా పోలీసులందరూ కూడా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా తగిన చర్యలు కూడా తీసుకుంటున్నట్లు కూడా నగర సిపి శంకాప్రత బాగ్చి కూడా ఇదివరకు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి వాతావరణం అనుకూలిస్తుంది, వరల్డ్ రికార్డ్ సాధిస్తాం, యోగాంధ్ర కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తామంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర యంత్రాంగం కూడా ఒక మొక్కవని దీక్షతో కృషి చేస్తుందని చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.